మనిషి జన్మించినప్పుడు ఒక రాయి లాంటి వాడు. ఆ రాయిని శిల్పంగా మార్చే గురువులు మొట్టమొదటిగా తల్లిదండ్రులైతే ఆ తర్వాత విద్యాలయాలలో ఆచార్యులు. సో, హ్యాపీ టీచర్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని మీకెందుకు చెప్తున్నానంటే, ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు నా చిన్ననాట ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. వీటన్నిటికి ఎందుకు ఇంత విస్తృతంగా నేను మాట్లాడుతున్నాననే విషయాన్ని చెప్పేదానికంటే మొదలు, నేను బహుశా నేను 6th క్లాస్ అండి. 6th క్లాస్ చదివే సమయంలో మా తెలుగు టీచర్ ఒక సామెత యూజ్ చేశారనమాట. ఏంటి ఆ సామెత అంటే, అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడతారు మీకు అనేసి చెప్పారనమాట. సో నేను అప్పుడు తెలిసియో తెలియని వయసులో, అంటే అమ్మాయి పుట్టాలంటే అబద్ధాలు ఆడాలా మేడం అని అనమాట. సో అలాగే పుడతారా అమ్మాయిలు అని అంటే, తన కోపంతో ఊగిపోయి స్లేట్ నా పైన ఇస్తారనమాట. నా తలకి గాయం తగిలి దాదాపు 4 స్టిచెస్ పడ్డాయి నా తల. సో అంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదైనా కానీ కూడా అంటే మన సమాజంలో స్త్రీల గురించి కానివ్వండి, లేదంటే తక్కువ చేసి మాట్లాడడం. సో అలాగే మనకు ఏంటంటే, ఒక అబద్ధం చెప్తే ఒక అమ్మాయి పుడుతుందా అనే దానిపైన నుంచి ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాకా నా ఆలోచన విధానాన్ని తీసుకొచ్చానంటే, దీనికి బలమైన కారణం ఏంటంటే, వ్యాపార రంగం అనేది చాలా ప్రముఖంగా ఒక దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని డిసైడ్ చేస్తుంది. సో ఇవాళ ఎవరైనా కానీ కూడా, ఏ దేశంలోనైనా కానీ కూడా ఒక పుష్కర కాలం ఉండేసి వాళ్ళ సొంత దేశానికి తిరిగి రావాలి. దేశానికి అంటున్నాను నేను చెప్పేది. ఎందుకు అంటే, అక్కడ ఉద్యోగ అవకాశాలు 12 ఏళ్ళు ఉండేసేసి వీసా ఇచ్చేవాళ్ళు కూడా, ఇప్పుడు అమెరికన్స్ వీళ్ళందరినీ కూడా పిలిచారు కదా ఒకప్పుడు. మన వాళ్ళని అందరినీ పిలిచిన విషయమే కదండి, ఈ ఆస్ట్రేలియాకో, ఐర్లాండ్కో, లేకపోతే యూఎస్ఏకో వీళ్ళందరికీ. సో మీకు పర్మనెంట్ కాదు, మీకు ఒక 12 years 10 years టైం బౌండ్ పెట్టేసేసి మళ్ళీ మీరు మీ కంట్రీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి. అలా ఏమైపోతుందంటే, ఒక ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుంది, అండ్ దాని తర్వాత పేదరికం అనేది నిర్మూలనిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మనము ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి ఒక 15 years బ్యాక్ స్టార్ట్ చేసి, వ్యాపార అవకాశాలలో ప్రతి ఒక్కరు ఉండాలనే ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సంస్థ.